హే హాయ్ హలో బాడీస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను ఇది సన్నీ టాకీస్. ఈ రోజు డే 2 అన్నమాట. డే 2 ఆఫ్ హైదరాబాద్ టు అరకు. నిన్నైతే మేము వైజాగ్ వచ్చినాం కదా, నైట్ రూమ్ లో స్టే చేసినాం. ఇప్పుడైతే వైజాగ్ ని విజిట్ చేయడానికి అయితే వెళ్తున్నాం. వైజాగ్ లో ఉన్న అన్ని ప్లేసెస్ అయితే కవర్ చేయడానికి ట్రై చేస్తాం. గ్లాస్ బ్రిడ్జ్ కానీ ఏమేమి ఉన్నాయో మొత్తం కవర్ చేసేస్తాం. మీకు నా రెండు కళ్ళతో మీ రెండు కళ్ళు వేసేసి కానీ వైజాగ్ మొత్తం చూసేసేయండి. మనమైతే వెళ్ళేస్తున్నాం, ఇంకా స్టార్ట్ అయిపోయినాం అనుకో. ఫస్ట్ మేమైతే ఇంకేం తినలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ పోయి టిఫిన్ టిఫిన్ చేసేసి స్టార్ట్ అవుతాము. ఇంకా నేనైతే ప్లేస్ దగ్గరికి వెళ్ళినాక మళ్ళీ ఆన్ చేస్తాను. హే బాడీస్, మనమైతే ఇంకా ఫస్ట్ స్టార్ట్ అయిపోయి టిఫిన్ కి అయితే వెళ్ళిపోదాం. టిఫిన్ చేసేసుకొని ఏమొద్దన్న, మా ఫ్రెండ్స్ అయితే అప్పుడే వెళ్ళిపోయారు. ఇక్కడ యాక్చువల్ ఈ రెస్టారెంట్ లా మనకి హోటల్లా స్కూటీస్ గానీ ఉన్నాయంట అవైలబుల్ గా. 24 hours కి 600 అంట. చూద్దాం, మేబీ ఒకవేళ తిరగడానికి ఇబ్బంది అనిపిస్తే తీసుకుందాం. మా ఫ్రెండ్స్ అయితే వెళ్తారు. మనం కానీ వెళ్ళేసి టిఫిన్ చేసేసి అయితే హే బడీస్ చేసినాం. మనం అయితే ఇదే అన్నమాట వైజాగ్ మెయిన్ జగదాంబ సెంటర్. ఇక్కడికి వెళ్ళి మనం స్టార్ట్ అవుతాం. మనం ఎడికి వెళ్ళాలి ఏందనేది. ఇదైతే వైజాగ్ జగదాంబ సెంటర్. ఇది మనం చూస్తూనే ఉంటాం కదా, ట్రెండింగ్ ప్లేసెస్ ఇది. వీడికి వెళ్ళి ముందులో ఒక టిఫిన్ షాప్ ఉంటుంది. టిఫిన్ షాప్ దగ్గరికి వెళ్ళేసినాం అంటే టిఫిన్ తినేసి ఇంక మనం అయితే విజిట్ చేద్దాం ప్లేస్లకు. అయితే మనం జగదాంబ సెంటర్ నుంచి లోపలికి పోగానే ఇక్కడైతే మనకైతే చర్చ్ ఉంటుంది పెద్దది. చర్చ్ లోపలగానే విజిట్ చేయడానికి అయితే ట్రై చేద్దాం, చూద్దాం. చర్చ్ గాన చాలా పెద్దగా ఉంది చర్చ్ మాత్రమే. పోదాం, పోయేసి అయితే చూద్దాం వచ్చినాక. మా ఫ్రెండ్స్ అయితే ఇక్కడ గ్రాసరీ తీసుకుందాం అని ఉన్నారు. స్పెట్స్ సంథింగ్ సంథింగ్ షాపింగ్ చేస్తారంట. అవన్నీ తీసుకున్నాక వెళ్దాం మనం అయితే. వైజాగ్లో కలెక్షన్స్ బాగున్నాయి బాడీస్. మంచిగా స్పెట్సే కానీ హ్యాండ్ గ్లాసెస్ కానీ మనకి బడ్జెట్ ఫ్రెండ్లీలో బాగున్నాయి. షాపింగ్ చేయాలంటే వర్త్. ఇక్కడ ముందర ఒకటి ఒకటి బజార్ నడుస్తుంది ఏంటో మొత్తం, అల్లా ఫుల్ షాప్స్ ఉన్నాయి. అల్లా మాత్రం ఫుల్ అంటే ఫుల్ కలెక్షన్ బాడీస్. నైట్ వెళ్ళిండే మేము. అల్లా అంతా బడ్జెట్ ఫ్రెండ్లీ. మీకు వీలైతే చూపిస్తాను, నైట్ ఒక వెళ్ళడానికి ట్రై చేస్తాం, చూపిస్తా. మా ఫ్రెండ్స్ అయితే షాపింగ్ చేస్తారు, చూసేద్దాం మనం కన్నా. హే బాడీస్, మనం అయితే షాపింగ్ చేసేసినాం. మనమైతే టిఫిన్ దగ్గరికి టిఫిన్ షాప్. టిఫిన్ తినేసి అయితే స్టార్ట్ అయిపోతాం అయితే ఇంకా ప్లేసెస్ కి. యాక్చువల్గా నైట్ చెప్పిన షాపింగ్ ఏరియా అని మొత్తం అదే. నీకైతే నైట్ రానికైతే ట్రై చేస్తాయి కదా, షాప్స్ టూ ఉన్నాయి. ఇప్పుడైతే ప్రస్తుతానికి అయితే టిఫిన్ అయితే తినేసి స్టార్ట్ అయిపోదాం. ఏ బాడీస్ మీద టిఫిన్ కి అయితే వచ్చేసినాం. అందరం మీద టిఫిన్ అయితే తీసుకున్నాం. నిజం చెప్తున్నా బాడీస్, బడ్జెట్ ఫ్రెండ్లీలా ఇంత క్వాంటిటీ టిఫిన్ ఇస్తారు మనకైతే. మా ఫ్రెండ్స్ అందరు తీసుకున్నాం ఆల్రెడీ. ఇంకైతే మనమైతే టిఫిన్స్ అయితే తినేసి వెళ్ళిపోదాం లొకేషన్ కి. మనమైతే ఆటో అయితే ఎక్కేసినాం. బస్సులలో అయితే వర్కౌట్ అవ్వట్లేదు, అందుకనే మేమైతే ఆటో మాట్లాడుకున్నాం. ఒక 2000 రూపీస్ కి మనకి ఇప్పటికెళ్ళి ఈవినింగ్ 5 దాకా మనతోనే ఉంటారంట. అన్ని ప్లేసెస్ ఆయన్నే చూపిస్తా అని చెప్పిండు. ఇంకా బస్సులలో ఎట్లా వర్కౌట్ కాదని చెప్పేసి అయితే మేమైతే ఆటో మాట్లాడుకున్నాం. మేము మిస్టేక్ ఏం చేసినాం అంటే, మేము ఏం నాలెడ్జ్ లేకుండా ముందే బస్ పాస్ తీసేసుకున్నాం, డైలీ పాస్. ఇప్పుడు మనకి అవి ఒకటే మైనస్ అయిపోయింది. ఇంకా ఫైనల్ గా అయితే మేము తీసేసుకొని అయితే ఇప్పుడైతే ప్రస్తుతానికి అయితే ఆర్కే బీచ్ దగ్గర ఉన్నాం. ఆడికెళ్ళి ఇప్పుడైతే వ్యూ పాయింట్ కి అయితే తీసుకెళ్తుండు మనల్ని. మీకైతే ఆర్కే బీచ్ అయితే తర్వాతకి అన్ని ప్లేసెస్ అయిపోయినాక అయితే ఆర్కే బీచ్ కి వెళ్తాం, అప్పుడు చూపిస్తాను ఆర్కే బీచ్. ఎప్పుడైతే మనం వ్యూ పాయింట్ కి అయితే వెళ్ళిపోదాం. మనమైతే కైలాస్ గిరి అయితే వచ్చేసినాం ఇప్పుడే. వీడికెళ్ళి అయితే మనం అయితే పైకి వెళ్ళాలి. ఇప్పుడు పైకి వెళ్ళి అయితే మా వాళ్ళు అయితే రూఫ్ ప్లానింగ్ చేసిరు. రూఫ్ అయితే టికెట్ తీసుకునే అయితే వచ్చినాం.
ముగ్గురు అవుతారు ఒక దాంట్లో మొత్తం 6 ఉన్నాం. అప్ అండ్ డౌన్ ఎంత? మనకైతే అప్ అండ్ డౌన్ అయితే మొత్తం 1200 రూపీస్ అయ్యింది. పర్ పర్సన్ కి 200 అప్ అండ్ డౌన్. మేము 6 మెంబర్స్ కాబట్టి 200 తీసుకున్నాం. ఇప్పుడు ఇక్కడికి టికెట్ తీసుకుని అయితే మనం అయితే రూఫ్ అయితే ఎక్కుదాం. లెట్స్ గో. మనమైతే వెళ్ళేదాం పైకి. ఇంకా ఈడికెళ్ళి అయితే మనం అయితే పైకి వెళ్ళాలి. ఫర్ ద ఫస్ట్ టైం ఎక్కుతున్నాం ఈ రూఫింగ్. ఎట్లా ఉంటుందో ఎక్స్పీరియన్స్ చూడాలి. ఎగ్జైట్మెంట్ ఉంది చాలా, ఎట్లుంటుందో అని. బాడీస్ మేమైతే ఎక్కేస్తున్నాం. చేసినాం బాడీస్. బాడీస్ మేమైతే స్టార్ట్ అయిపోయినాం. హౌ టు ఫీలింగ్ అంటే వేరే ఉంది బాడీస్ అయితే. వా 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 బాడీస్ వేరే అంటే వేరే ఫీలింగ్. యాక్చువల్ గా ఇంత హైట్లోకి వచ్చేస్తున్నాం మేమైతే. వేరే అంటే వేరే ఉంది బాడీస్ యాక్చువల్ గా. వచ్చే వాళ్ళు అయితే క్రేజీ క్రేజీ వేరే క్రేజీ ఉంది. ఏ బాడీస్ మేమైతే దిగేసినాం. ఇప్పుడు వీడికి వెళ్ళి పైకి వెళ్ళాలి. పైకి వెళ్తే వ్యూ పాయింట్ ఉంటది. వీడికి వెళ్ళి అయితే మనం స్ట్రైట్ వెళ్ళిపోతే మనకైతే వ్యూ పాయింట్ వస్తుంది. వాట్ ఏ క్రేజీ బాయ్స్, క్రేజీ ఉంది అసలు. మీరైతే వస్తే మాత్రం కంపల్సరీ విజిట్ చేయండి దీన్ని మాత్రం. మీరైతే వాక్ చేయకుండా రూఫ్ తోనే వచ్చేసేయండి పైకి. అన్నా గ్లాస్ బ్రిడ్జ్ అయితే షాప్స్ అని ఉన్నాయి మనకి ఏమన్నా తీసుకొని ఫొటోస్. ఇక్కడైతే మనకు హార్స్ డ్రైవ్ అని ఉంది. హార్స్ రైడ్. कितने भाई? 100 रुपये. एक मिनट राजो పైకి అయితే వచ్చేసినాం. ఇట్లా ఉంది వ్యూ పైన. వేరే క్రేజీ అంటే క్రేజీ ఉంది బాయ్స్. ఈడికెళ్ళి బీచ్ చూడండి. బీచ్ ఎంత మంచిగా కనిపిస్తుంది. మనమైతే ఇక్కడ ఒక 2-3 ఫోటోలు తీసుకుని అయితే వెళ్దాం.
2,000 years later. ఈ బడీస్ మనమైతే వైజాగ్ పోర్ట్ ఏరియాకి అయితే వచ్చేసినాం. ఇప్పుడు ఇక్కడ మొత్తం మిషనరీస్ మొత్తం ఉంటాయి అన్నమాట. అంటే పోర్ట్ ఏరియా అంటే ఏంటిదంటే ఇప్పుడు మనకి వైజాగ్లో ఫిష్ పడుతుంది అంటే ఈడికెళ్ళే స్టార్ట్ అవుతాయి అనమాట. చూడండి బడీస్ ఫుల్ అంటే ఫుల్ క్రౌడ్ ఉంది ఈడైతే. మనకైతే మొత్తం ఫిషెస్ మొత్తం చూడండి, బోట్స్ మీద ఫిషెస్ ఇవన్నీ బోట్సే. ఈ బోట్స్ లోపలికి చికారు వెళ్ళి ఫిష్ పట్టుకొని వచ్చి వీడికెళ్ళి సేల్ చేస్తారు అనమాట. ఎక్కడ పంపించాలన్నా వైజాగ్ ఫిష్ వీడికెళ్ళి స్టార్ట్ అవుతాయి మనకి. లోపలికి అయితే పర్మిషన్ తీసుకొని అయితే వచ్చినాము అంకుల్ అడిగి. ఇట్లుంటుంది అన్నమాట బోట్ లోపల. ఇవేంటి కన్నా ఈ పైప్స్ వాటర్ నింపనీకా ఇలా? అయితే అయిపోయింది. ఇదైతే ఇంతే ఉంటుంది, ఇలా ఏమన్నది మొత్తం ఫిష్ మార్కెట్ అనమాట. ఇది వీడికెళ్ళి అయితే మా అయితే ఇప్పుడు ఫుడ్కి అయితే వెళ్దాం. ఆ ఫుడ్ తినలేదు కాబట్టి ఫుల్ ఆకలి అవుతుంది ఇప్పటికే. ఫుడ్ తినేసి నెక్స్ట్ లొకేషన్కి వెళ్దాం. వచ్చేసినాం, ఫుడ్ అయితే ఆర్డర్ ఇచ్చేసినాం. ఇంకా ఫుడ్ అయితే తిని మళ్ళీ ఒక 2 kgs ఫిష్ తెచ్చుకొని మళ్ళీ ఫ్రై చేయించుకొని తీసుకొని పోదాం. తీసుకొని పోయి బీచ్ లో కూర్చొని ఫిష్ ఫ్రై అప్పుడు తిన్నా. ఇప్పుడు అయితే రైస్ ఫిష్ తింటున్నాం. నేను నా లైఫ్ లో ఇలాంటి మనిషిని చూడలేదు, ఇంకా చూడనేమో. అంటే ఈ మనిషి కాదు, కొంచెం వేరే టైప్ క్యారెక్టర్. రైస్ అయితే వచ్చేసింది. తినేసి అయితే ఇంకా మనం అయితే ఇంకా కొంచెం ఫిష్ తీసుకొని ఫ్రై చేయించుకుంటే బీచ్కి వెళ్దాం. హే బడీస్, మనమైతే వచ్చేసినాం బీచ్కి. ఆర్కే బీచ్కి అయితే వచ్చేసినాం. కొంచెం అయితే లేట్ అయిపోయింది. అంటే మేము చాలా ప్లేసెస్కి వెళ్దామని చూసినాం కానీ అన్ని ప్లేసెస్ మిస్ అయిపోయినాయి. బీచ్ కాకి వచ్చేసరికి నైట్ అయిపోయింది. కాకపోతే ఇక్కడ బీచ్లో అయితే నైట్ వ్యూనే బాగుంది మార్నింగ్ వ్యూ కన్నా. యాక్చువల్గా నైట్ షాప్స్ పబ్లిక్ క్రౌడ్ ఉండడం వల్ల కొంచెం మంచిగా అనిపిస్తుంది. అంటే పీస్ఫుల్ ఉంది బడీస్ మొత్తం. అంటే ఎవరి పని వాళ్ళు చేసుకుంటారు. ఇక్కడ షాప్స్ గానీ ఉన్నాయి మనకి, ఇట్లా ఫిషెస్ గానీ ఉంటాయి అన్నమాట. మంచిగా నిమ్మలంగా ఫిషెస్ తీసుకొని పీస్ఫుల్గా కూర్చొని తినొచ్చు అని చెప్పి అయితే నైట్ ప్లాన్ చేసి ఉండే. యాక్చువల్గా ఇక్కడ అయితే ఫొటోస్ దిగలేదు ఇంతవరకు మేము బీచ్లో. అలానే ఫోటోషూట్ గా చేసుకుందాం అని చెప్పి అయితే వచ్చినాం. ఒక కెమెరా మ్యాన్ అయితే చూసుకున్నాం అనమాట. ఒక 2000 ఇస్తే మనకి తలా మొత్తం 200 ఫొటోస్ దింపుతా అన్నాడు. అలా అని చెప్పి అయితే వచ్చినాం. అంటే టోటల్ మేము 6 మెంబర్స్ కదా, 6 మెంబర్స్ కలిపి 200 ఫొటోస్ అనమాట. అలా అని చెప్పి ఇంకా 2000 రూపీస్కి అలాకి ఫొటోస్ దిగి ఉండే. ఫొటోస్ అయితే వేరే లెవెల్ వచ్చినాయి బడీస్. అంటే మన మొబైల్స్ కదా, నైట్ వ్యూలో ఫొటోస్ మంచిగా వస్తాయో రావు అని చెప్పి కెమెరాలో దిగినాం అనమాట. కెమెరాలో అయితే కేక్ వచ్చినాయి ఫొటోస్. ఇప్పుడైతే ఈడికెళ్ళి అయితే వెళ్ళేసి మనం ఒక మంచిగా కూర్చొని ఒక ఫిష్ తీసుకొని కూర్చొని పీస్ఫుల్గా తినేసి అయితే వైబ్ ఎంజాయ్ చేద్దాం. మా ఫ్రెండ్స్ అయితే ఇంకా ఫోటోషూట్ అయిపోలే, ఫోటోషూట్ ఎంజాయ్ చేస్తారు. యాక్చువల్గా అలా అయితే వేరే అంటే వేరే వస్తున్నాయి బాడీస్. అంటే నైట్ కావడం వల్ల గాలి ఎక్కువ వస్తుందా లేదు తెలియదు కానీ వేరే అంటే వేరే ఫుల్ ఎక్కువ దూరం వచ్చేస్తున్నాయి అవి. మేబీ నైట్ కావడం వల్లనేమో కానీ వాటర్ ఫ్లో అయితే చాలా ఎక్కువ ఉంది బాడీస్. అసలుకి చెప్పని కానీ అయితలేదు, అసలుకి అంత వాటర్ ఫ్లో ఉంది. యాక్చువల్గా ఇంతవరకు ఎప్పుడు రావంట వాటరు. ఈరోజు నైటే ఇంత పైకి వస్తున్నాయి.
వేరే అంటే వేరే ఫీలింగ్ ఉంది బాడీ సీట్ మాత్రం వచ్చి చూస్తే మాత్రం అంటే మీకు చెప్పాలి ఇక నాకు రావట్లేదు. ఆ ఎక్స్పీరియన్స్ రియల్ ఎక్స్పీరియన్స్ చేస్తేనే ఆ ఫీలింగ్ తెలుస్తుంది కదా మనకి. ఆ ఫీలింగ్ అనేది నాకు అనిపిస్తుంది. ఒకవేళ మీరు కంపల్సరీగా వస్తే మాత్రం ఒకవేళ పక్క నైటే విజిట్ చేయడానికి అయితే ప్రయత్నించండి. యాక్చువల్గా దీనికైతే మొత్తం డబల్ వాయిస్ ఓవర్ ఇస్తున్నా. వై బికాజ్ అంటే నేను మైక్ పెట్టినా కానీ అది మైక్ అయితే వాయిస్ అయితే తీసుకోలేదు. దానివల్ల కొంచెం మీకు నాయిస్ వస్తుంది, కొంచెం దాన్ని ఇగ్నోర్ చేసేసేయండి ప్లీజ్. Summertime, summertime sadness. Summertime, summertime sadness. Summertime, summertime sadness. Oh, I'm feeling it. యాక్చువల్గా నేను వీడియో తీద్దామని చెప్పి కొంచెం లోపలికి వెళ్ళి ఉండే. దాని కొరకు లోపలికి వెళ్తే మాత్రం ఫుల్ మొత్తం బట్టలన్నీ తడిచిపోయినాయి అనమాట. వాటర్ ఫ్లో ఎక్కువ ఉండడం వల్ల మనకైతే మొత్తం బట్టలన్నీ తడిచిపోయినాయి. నా వాచ్, మనీ మొత్తం తడిచిపోయినాయి అనమాట. ఇప్పుడు దానివల్ల నాకు మైక్ గన్న ఖరాబ్ అయిపోయింది. యాక్చువల్గా ఇప్పుడు మైక్ గన్ లేదు, ఇప్పుడు నేను వాయిస్ ఓవర్ కన్నా మొబైల్తోనే ఇస్తున్నాను అనమాట. మైక్ గన్ ఆ వాటర్లా ఖరాబ్ అయిపోయింది. మీకోసం ఎంతగానం చేస్తున్న బాడీస్, మీరు మాత్రం చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేస్తలేరు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసేసేయండి. మీరు సబ్స్క్రైబ్ చేస్తే నాకు ఇంకా మోటివేషన్గా ఉంటుంది. ఇలాంటి వీడియోస్ ఎన్నెన్నో చేయడానికి కొంచెం హోప్ ఉంటుంది అన్నమాట. ఇదన్నమాట వైజాగ్ వైబ్. ఇదే బీచ్ మన తెలంగాణలో ఉంటే నా రోజు వెళ్తుంటుంది బాడీస్. ఎందుకంటే ఎంత పీస్ఫుల్గా ఉందంటే ఆడ మాత్రం వేరే పీస్ఫుల్గా ఉంది. మంచిగా ఆడ స్నాక్స్ చాలా అంటే డిఫరెంట్ స్నాక్స్ ఉన్నాయి ఆడ మాత్రం. మంచిగా స్నాక్స్ తీసుకొని కూర్చొని మంచిగా పీస్ఫుల్గా ఎంజాయ్ చేసుకుంటా ఆ వైబ్ని చూసుకుంటా తింటుంటే వేరే అంటే వేరే ఫీలింగ్ ఉంటుంది. యాక్చువల్గా ఇంకా మనకి బోర్ కొట్టకుండా అక్కడ హార్స్ రైడ్ కానీ ఉంటుంది అనమాట. యాక్చువల్గా హార్స్ రైడ్ మా ఫ్రెండ్స్ ఎక్కిరు, నేనైతే ఎక్కలేదు. వై బికాజ్ అంటే వైట్ ప్యాంట్ కదా బడీస్, అది మొత్తం దానికి డస్ట్ ఉందన్నమాట, మొత్తం పైన ఖరాబ్ అవుతుందని చెప్పి అయితే ఎక్కలే నేను. కాకపోతే తర్వాతకి ఎక్కి ఉంటే అయిపోతుందేమో అనిపించింది. లైక్ చేసి షేర్ చేయండి ఈ వీడియోని అందరికీ, మన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి. మీరు మాకు సపోర్ట్ ఇస్తేనే ఇలాంటి వీడియోలు ఎన్నెన్నెన్నో తీయబుద్ధి అవుతుంది అనమాట. యాక్చువల్గా మా ఫ్రెండ్స్ అయితే ఫోటోషూట్ అయిపోయింది, నెక్స్ట్ నాదే అనమాట ఫోటోషూట్. పోయి అయితే ఫోటోషూట్ చేసుకొని అయితే మళ్ళీ వచ్చేస్తా బాడీస్. మనం అయితే ఇంకా చాలా 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 చేసేది ఉంది ఇక్కడ మాత్రం. గేమ్స్ ఆడుకోవాలి, సంథింగ్ చాలా ఉన్నాయన్నమాట. యాక్చువల్గా ఇక్కడ అయితే లవ్ బర్డ్స్ కానీ చాలామంది ఉన్నారు ఇక్కడ. వాళ్ళని చూసుకుంటే కానీ మనం ఎంజాయ్ చేయొచ్చు. ఎందుకంటే నీకు బతుకు ఎందుకంటే బతుకు మీరైతే చూడకండి అలా కళ్ళు పోతాయి, మీరైతే వైబ్నే చూడండి. అది బడీస్. ఇంకా ఇడికెళ్ళి అయితే మనం అయితే వెళ్ళేసి అయితే ఇంకా ఫిష్ సంథింగ్ ఏమన్నా తీసుకోండి, స్నాక్స్ మంచిగా కూర్చొని అయితే వైబ్ని అయితే ఎంజాయ్ చేసుకుంటా తినేసేద్దాం. ఫస్ట్ అయితే ఆకలి అవుతుంది లైట్గా, తినేసి అయితే ఇంకా మనం అయితే ఆడుకుందాం. అప్పటికప్పుడు మా ఫ్రెండ్స్ ఫోటోషూట్ గానే అయిపోతుంది అనమాట. ఇంకొక 2 మెంబర్స్ ఉన్నారు, 2 మెంబర్స్ అయిపోతే ఫోటోషూట్ గానే అయిపోతుంది. అది బాడీస్ వైజాగ్ వైబ్ ఎట్లా ఉందో కామెంట్ చేయండి తప్పకుండా అందరూ. డే 1 వీడియో కూడా చూడలేదు, ప్లీజ్ ఒక్కసారి వెళ్ళేసి డే 1 వీడియో చూడండి. డే 1 వీడియో చూస్తే మీకు వీడియో అనేది అర్థమవుతుంది. రేపైతే మనం అయితే అరకు జర్నీ అయితే స్టార్ట్ చేసేస్తాం అన్నమాట. తప్పకుండా డే బై డే మీకోసం అయితే ఇంత కష్టపడి వీడియోస్ పెడుతూనే ఉన్నా. ప్లీజ్ నా కోసం ఒక్క లైక్ చేయండి, అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. రేపైతే అరకు జర్నీ అయితే స్టార్ట్ చేస్తాం, ఆ వీడియో అనేది అప్లోడ్ చేస్తాను అనమాట.
ఆ వీడియో కానీ చూసి ఎంజాయ్ చేసేసేయండి. ఇప్పుడైతే మనం అయితే వెళ్ళిపోదాం. లెట్స్ గో బాడీస్. A few moments later. ఛీ! ఎందుకో నీకు వేస్ట్ బతుకు. ఛీ! ఎందుకో నీ బతుకు. ఛీ! ఛీ! హే బాడీస్, ఫుల్ అంటే ఫుల్ టైం పాస్ అయిపోయింది. ఎంతసేపు అయితే ఫుల్ ఆట ఆడుకున్నాం. ఇక్కడ బీచ్ పక్కనే ఇక్కడైతే కుస్తీ ఆట ఆడుకున్నాం. క్రేజ్ అంటే క్రేజీ ఉంది. బీచ్ పక్కన ఆ సౌండ్ కి, ఆ వైబ్ కి, ఇక్కడ ఫ్రెండ్స్ తో ఆట ఆడుకుంటుంటే క్రేజీ అంటే క్రేజీ బాయ్స్. ఇప్పుడైతే పోయేసి అయితే బీచ్ లో తడిచి జసేపు అయితే ఆడుకొని రూమ్ దగ్గర అయితే వెళ్ళిపోతాం. ఓకేనా? లెట్స్ గో. పదా ఇల్లు అయితే ఎంతసేపు ఆడుకున్నాం కాబట్టి మొత్తం మట్టి మట్టి ఉంది. ఇప్పుడైతే ఇలా తడుచుకొని క్రేజ్ అంటే క్రేజీ ఫీలింగ్ ఉంది బాడీస్. ఎట్లుందంటే వైజాగ్ బీచ్ వైబే వేరే వేరే లెవెల్ ఉంది. 2000 years later. హే బాడీస్, వచ్చేసినాం అనమాట రూమ్ దగ్గరికి. అయితే ఫుల్ అంటే ఫుల్ ఎంజాయ్ చేసినాం. వైజాగ్ వైబ్ క్రేజీ అంటే క్రేజీ ఉండే. మినిమం 2 days పడుతుంది మొత్తం మనం కవర్ చేయడానికి. అయితే ఆల్మోస్ట్ అన్ని కవర్ చేయలేకపోయినాం. మేబీ అరకు పోయించినాక టైం ఉంటే మళ్ళీ ఒకసారి కవర్ చేయడానికి అయితే ట్రై చేస్తాం. ఇదన్నమాట డే 2 ఆఫ్ వైజాగ్. ఈ బ్లాగ్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్. నేను మీ సన్నీ టాకీస్. టాటా మళ్ళా.